యాక్చువల్గా అప్పటిదాకా లాయర్గా ప్రాక్టీస్ చేసిన వాడిని సడన్గా సినిమా రంగంలోకి రావటం, మధ్యలో వార్తలో పనిచేశాను, వార్తలో లీగల్ కరెస్పాండెంట్గా పనిచేశాను. తర్వాత వార్తలో సతీష్ చంద్ర గారు, ఏబికే ప్రసాద్ గారు ప్రధాన సంపాదకుడు. అప్పుడు సతీష్ చంద్ర గారు పరిచయం బాగా. ఆయనతో వార్తలో కల్చరల్ కరెస్పాండెంట్గా ఇక్కడ హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. ఆ టైంలోనే కృష్ణవంశీని పరిచయం చేశాడు కోరుకొండ శోభన్ గారు, దర్శకుడు. తర్వాత ఆయనతో పనిచేశాను కొన్ని సినిమాలకి. శోభన్ గారిని నన్ను పరిచయం చేశారు. సింధూరం సినిమాకి పనిచేశాను. సింధూరం సినిమాకి పనిచేసిన తర్వాత ఖడ్గం సినిమాకి పాట రాయమని అడిగారు. ఎందుకు ఖడ్గం అంటున్నానంటే నాకు ఉన్న ఏదైతే పొలిటికల్ సెటైర్, నా తాతగారి నుంచి నేను నేర్చుకున్న ఒక ప్రధానమైన అంశం అది. ఆ పాటలో తికమక పెట్టే అమాయకత్వం, చకచకలాడే వేగము, అలాగా ఉంటాం ఇలాగ ఉంటాం ఆకతాయిలం మేము. అరే చెప్పేటట్టు అర్థమయ్యేటట్టు చెప్పరా, అట్లనే ఇను. సత్యం పలికే హరిశ్చంద్రులం, సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చస్తాం, నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం, నమ్మడమేరా కష్టం, ముక్కుసూటిగా ఉన్నది చెప్తాం, నచ్చకుంటే నీ కర్మం. అరే కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనుసులం మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్. 100 నోటు జేబులో ఉంటే నవాబు నైజం, పర్సు ఖాళీ అయ్యిందంటే ఫకీరు తత్వం, కళ్ళు లేని ముసలవ్వలకు చెయ్యందిస్తాం, పడుచుకోరి ఎదురుగా వస్తే పళ్ళికిలిస్తాం, ప్రేమ కావాలంటాం పైసా కావాలంటాం, ఏవో కలలేకంటాం, తిక్క తిక్కగా ఉంటాం, 7 ఏళ్ళైనా టీవీ సీరియల్ ఏడుస్తూనే చూస్తాం, తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డాన్సింగ్ చేస్తాం, కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడి కోటేస్తాం, అందరూ దొంగలే అసలు దొంగకే సీటు అప్పచెప్పేస్తాం, రూలు ఉంది రాంగు ఉంది, రూలు ఉంది రాంగు ఉంది, తప్పుకు తిరిగే లక్ష్యం ఉంది, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్. ఇది 2 వాల్యూస్, 2 సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్ అనుకొని అట్లా ఒక డ్యూయాలిటీ ఎలా ఉంటుంది అనేది తీసుకొని ఆ పాట కృష్ణవంశీ గారు నాతోటి నెలల తరబడి కూర్చోబెట్టి రాయించారు. అది నాకు చాలా ఇష్టమైన పాటల్లో అది ఒకటి. అంటే సినిమా లాంటి పవర్ఫుల్ మీడియాలో కూడా మనం సందేశం ఇవ్వగలని అనిపించింది, అది ఇవ్వగలిగాం. అది ఈ మధ్య రిలీజ్ అప్పుడు కూడా కృష్ణవంశీ గారు ఆ పాటను ప్రత్యేకంగా గుర్తు చేసి ఆయన ఫేస్బుక్లో కూడా రాశారు. సినిమా రంగంలో అలాగా ఒక 10 పాటల దాకా రాశాను. ఇది మిగిలిన అంత పెద్ద బాబీ సినిమాలో మహేష్ బాబు చేసిన హీరోగా చేసిన సినిమాలో కూడా దేశభక్తి గీతం రాశాను, జానపద గీతం రాశాను. సినిమా పెద్దగా ఆడకపోవడం వల్ల నాకు ఆ పేరు రాలేదు. ఒక రకంగా ఇమడలేకపోయాను. అక్కడ కూడా 10 ఏళ్ళు పనిచేసి ఒక రకంగా విఫలంగా ఫెయిల్యూర్గా బయటకు వచ్చినట్టు.